కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు వివరాలకు కాల్ చేయండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజా మండలం గెడ్డవలస సమీపంలో విషాద ఛాయలనుకున్నాయి. ముగ్గురు మహిళా రైతు కూలీలపై పిడుగు దాడి చేసిన ఘటన అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మన కుటుంబంలో ఏదైనా విషాదం జరిగితే పిడుగు లాంటి వార్త అని అంటుంటాం కదా, అలాంటిది ఆ పిడుగే వారి మీద దాడి చేస్తే ఇంకా కుటుంబ సభ్యుల యొక్క బాధ వర్ణానితీతం. ఎప్పటిలాగానే మహిళా రైతు కూలీలు పని కోసం దొండపాదుకు సంబంధించినటువంటి సాగు కోసం వేరే రైతులు వీరిని అడగ్గా మేము కూడా దొండ సాగుకు సంబంధించి కూలీలుగా వస్తామంటూ ముగ్గురు మహిళలు, ఎవరైతే పైల రాము, మజ్జి సత్యమ్మ, మజ్జి అప్పల నరసమ్మ, ముగ్గురు మహిళా రైతు కూలీలు కూడా దొండ సాగుకు సంబంధించి పనులు చేయడానికి వెళ్ళారు. పొద్దున్నుండి సాయంత్రం వరకు కూడా అంతా వాతావరణం బానే ఉంది. మరి కాసేపట్లో పని ముగించుకొని ఇంటికి వెళ్తాం అనే సమయంలో ఒక్కసారిగా ప్రకృతిలో మార్పులు చోటు చేసుకోవడంతో అకాల వర్షం ఏర్పడి అప్పటికప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక భయంకరమైన వాతావరణం కొద్ది గంటల వ్యవధిలోనే, అది కూడా కొద్ది నిమిషాల వ్యవధిలోనే జరిగి ఆకస్మికంగా పిడుగులు పడి ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. దూరం నుండి దాన్నంతా కూడా గమనిస్తున్నటువంటి కొందరు రైతులు అసలు ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడికక్కడే రాము, సత్యమ్మ, అదే విధంగా అప్పల నరసమ్మ ఒక పెద్ద పిడుగు పడేసరికి అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. ఒక్కసారిగా కరెంట్ షాక్ కి గురైనట్టు కూడా అయిపోయారు. మిగిలిన రైతులు దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే ఇద్దరు మహిళలు వెంటనే మృతి చెందారు. అదే విధంగా ఇంకో మహిళ ప్రాణాపాయ స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంది. ఎలా అయినా సరే ఆ మహిళకి ప్రాణం నిలపాలనేసరి హుటాహుట్న ఆసుపత్రికి తరలిద్దాం అనుకునే సమయంలో కాస్త మంచినీరును పోసి ఆ మహిళను ఆసుపత్రికి తరలిద్దాం అనుకునే లేపు ఆ మహిళ ప్రాణాలు కూడా పోయాయి. సో మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు ఒక పిడుగు లాంటి వార్త. మీ కుటుంబ సభ్యులపై పిడుగు పడింది, అక్కడికక్కడే మృతి చెందారు, ఇంకా మనం చేసేది కూడా ఏమీ లేదంటూ. ఇందులో వింత ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు తోటికోడళ్ళు, ఎవరైతే మజ్జి సత్తమ్మ, అదేవిధంగా మజ్జి అప్పల నరసమ్మ, ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి తోటికోడళ్ళు దూరం అవడంతో ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యులైతే మాత్రం గుండెలవిసేలా అక్కడ విలిపించారు. సో ఏదైతేనే అకాల వర్షాల కారణంగా రీసెంట్ గా చూస్తున్నాం, పొద్దున్నంతా కూడా మాడు పగిలిపోయి ఎండలు, ఆ ఎండల నుండి కాస్త ఉపశమనం లభించేటట్టుగా వాతావరణంలో కూడా మార్పులు చేసుకుంటున్నప్పటికీ కానీ ఉరుములు మెరుపులు, అదే విధంగా పిడుగులతో కూడినటువంటి అకాల వర్షాల కారణంగా బయటికి వెళ్ళేవారు, అదే విధంగా పొలం పనులు చేసేవారు, గొర్రెలు కాచేవారు, కొండ ప్రాంతాల్లోకి కట్టెల కోసం వెళ్ళేవారు, వీళ్ళందరినీ కూడా కాస్త ఈ వాతావరణం భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ అధికారులు, అదే విధంగా ఆ ఏరియాకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేసి తగు సూచనలు సలహాలు ఇస్తున్నప్పుడు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఆ పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేద్దాం అనుకునే లోపే ఇలాంటి వాతావరణ విపత్తు వాళ్ళ మీద దాడి చేయడం నిజంగా అత్యంత బాధాకరం. సో ఏదైతేనే ముగ్గురు మహిళలు ఒకే గ్రామానికి చెందినటువంటి మహిళల ఈ ముగ్గురు కూడా పిడుగుపాటుకు గురై చనిపోవడం నిజంగా అత్యంత బాధాకరం. అరుదైన విషయం కూడా. మా గ్రామంపై ఏదైనా జరిగిందా, లేదంటే దేవుడు మా గ్రామస్తులపై కన్నెరా చేశాడా ఏంటి, కని విని ఎరుగని ఘోరం ఎప్పుడు కూడా ఇలాంటి ఘోరాన్ని చూడలేదు. ముగ్గురు అక్కడికక్కడ చనిపోవడం ఏంటి, ముగ్గురు కూడా చక్కగా పొద్దున ముచ్చట్లు ఆడుకుంటూ దొండపాదుకు సంబంధించి దొండ సాగుకు సంబంధించి వెళ్ళారు. సాయంత్రం ఇలా విగత జీవులుగా వస్తారని అనుకోలేదంటూ కూడా గ్రామస్తులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. సో ఏదైతే రీసెంట్ గా వాతావరణంలో జరుగుతున్న మార్పుల్ని గమనించి పెద్ద పెద్ద చెట్లు కింద, అదే విధంగా ఒక్కసారి మారిపోయిందంటే వాతావరణం అలర్ట్ అయ్యి బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాలి, మంచి షెల్టర్ ఉన్న దగ్గరికి వెళ్ళాలని అధికారులు కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు. సో ఏదైతేనే ఇదే అంశానికి సంబంధించి గ్రామస్తులు కూడా ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే, మాది గడ్డవలస గ్రామం, రాజాం మండలం, విజయనగరం జిల్లా. నేను ఒక కౌలు రైతునే. అయితే నేను నా వ్యవసాయం నేను చేసుకోలేక పని వాళ్ళే ఒక ముగ్గురిని పెట్టుకోండి. ఈవేళ ఆ పని చేసుకుంటూ వర్షం దిగింది మధ్యాహ్నం 4:30 తర్వాత. అయితే ఈ కూలీ వాళ్ళే మేము ఉండిపోగా కూలీ వాళ్ళు పంపించేదాకే వెళ్ళిపోమన్నాం. అది ఈ తర్వాత వాళ్ళు
వీళ్ళు కూడా బయలుదేరిపోయినారు. నడుస్తుండగా క్యారేజీలు మావి మధ్యాహ్నం భోజనం చేసిన క్యారేజీలు సెట్ కింద ఉన్నాయి. ఆ సెట్ కింద క్యారేజీలు తీసి మేము వెళ్ళిపోవడం అయితే మీరు చూసుకొని రండి అని మాకు చెప్పారు. అయితే సరేనండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాను నేను. ఆ క్యారేజీలు తీసుకోవడానికి వెళ్ళిపోతుండగా నేను వాళ్ళే గమనించినాను. ఆ గమనించే లోపు వాళ్ళు క్యారేజీలు తీసుకుని బయలుదేరి వెళ్ళే ముందు గట్టి గురిమురిమి ఒక పిడి పడింది. ఆ పిడికి ముగ్గురు సాదైపోయి పడిపోయారు. వాళ్ళకి నేను ఒక 20 మీటర్ల దూరంలో ఉండి పరిగెట్టి వెళ్ళి పడిపోయిన రేట్ అనేసి ఆ ముగ్గురులో 2 చనిపోయారు. ఒకరికి కొద్దిగా గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఉన్న ఆవిడకి కొద్దిగా నీళ్ళు పట్టి ఏదైనా ఫలితం ఉంటుందేమని నా సేవశాస్త్రంగా సాయం చేశాను. అయినా ఫలితం లేదు. ఆవిడ కూడా చనిపోయింది. ముగ్గురు కూడా ఆ పిడి ముగ్గురు చనిపోయారండి.